4 రోజులు దావోస్ పర్యటన అత్యంత నాటకీయంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు రక్తి కట్టించినారు. 4 రోజులు దావోస్లో తిరిగి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఒక టైంలో సెల్ ఫోన్ను నేనే కనిపెట్టాను. దిగ్గజాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా వాళ్ళకు నేను డైరెక్షన్ ఇచ్చి కంపెనీలు పెట్టించాను. నన్ను చూసి మొత్తం ఫ్యాక్టరీలన్నీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కర్నూలుకు వస్తున్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు దావోస్ పోయి ఏం సాధించినారంటే 80 కోట్లు ఖర్చు పెట్టి బిల్ గేట్స్తో ఫోటో దిగినారు. దానికి 80 కోట్లు ఖర్చు పెట్టి ఫోటో దిగగలిగినారు. ఏమాత్రం అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడే. ఆయన నీతో పాటు దావోస్కి వస్తే దాదాపుగా 1,78,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేర్చుకున్నారు. అందుకే ఆయన వస్తే ఎయిర్పోర్ట్లో తెలంగాణ వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పినారు. ఎందుకంటే 1,78,000 కోట్ల పెట్టుబడులు తేవడానికి ఆయన ఎంఓయూలు చేర్చుకున్నారండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదన్నారు. అనుభవం లేనటువంటి వ్యక్తి కరోనా అయిపోయిన తర్వాత దావోస్ పోతే 1,26,000 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకోవడం అయితేనేమి, ఇండస్ట్రీస్ తేవడం అయితేనేమి జరిగింది. మరి తండ్రి కొడుకులు ఒక్క ఎంఓయూ కూడా చేసుకోవడానికి మీకు చేత కాలేదా? లేకుంటే మిమ్మల్ని నమ్మక, మీ వ్యవహార శైలి నచ్చక మీరు ఎవరు ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేదానికి ముందరికి రాలేదా? ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 3 నెలల నుంచి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఊరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోతే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, బ్రహ్మాండంగా తీసుకొని వస్తాడు, ఇంకా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా అవుతుంది, ప్రతి యువకునికి ఉద్యోగం వస్తుంది, ఇన్ని కథలు చెప్పినారు. ఆఖరకు మహారాష్ట్ర వాళ్ళు 16 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకోగలిగినారు. మరి మీకు 16 కోట్లు కూడా ఎవరు ఇవ్వలే. 16 కోట్లు చేసుకునేదానికి కూడా ముందరికి రావడం లేదు. మీరు మరి దావోస్ పోయి రాజకీయ ప్రకటనలు చేయడము, రాజకీయ విమర్శలకు అక్కడ ప్రాధాన్యత ఇచ్చినారు తప్ప ఇంకొకటి కాదు. తర్వాత లోకేష్ను ప్రమోట్ చేసుకోవడానికి మీరే టీజీ భరత్ గారితో ప్రపోజ్ చేయించినారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి లోకేష్ బాబు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడని. మళ్ళీ మీరే మందలిస్తారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలుగుతాడని. అన్ని డ్రామాలు మీరే ఆడతారు. చెప్పించేది మీరే, మందలించేది మీరే. మధ్యలో మీరు చెప్పిన మాటలు విన్నవాళ్ళు ఫూల్స్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు కొడుకును ప్రమోట్ చేసుకొని పోయినారా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పోయినారా దావోస్కు? అక్కడి నుంచి పెట్టుబడులు తేవడానికి పోయినారా అనేది ఎవరికి అర్థం కాని మిస్టరీగా తయారైపోయింది. ఈరోజు అక్కడి పోయి కూడా రాజకీయ విమర్శలు. పోయిన గవర్నమెంట్ రాష్ట్రంలో ఏం చేయలేదు, విద్యా అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, డెవలప్మెంట్ లేదు, ఇట్లా చెప్పి వచ్చేటోడిని భయపడించినారు. ఏం లేనప్పుడు మేము ఎందుకు పోవాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1,26,000 కోట్లు పెట్టడానికి వచ్చినప్పుడు
మీరు పోతే ఎవరు రాలేదంటే మొన్న లోకేష్ బాబు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ కాడంటే మీరు గ్యారెంటీ ఇస్తారా పెట్టుబడులు పెట్టడానికి అని. మరి ఆ రోజు ఆయన నమ్మి 1,26,000 కోట్లు పెట్టారా? ఈరోజు మీ మీద నమ్మకం లేక పెట్టుబడిదారులు ముందరికి రావడం లేదా? ఈరోజు రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చినారు. ₹1 పెట్టుబడి తెచ్చుకోలేదంటే ఇంతకంటే సిగ్గుచేయట్లేదు. ఈ అవమానం మీకు కాదు, ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది ముడిపడి ఉండేది. అంత చేతగాని వాళ్ళు మాకు ఆరోగ్యం బాగాలేదు, దావోస్ పోలేకున్నాము, ఆరోగ్యం బాగాలేని దుప్పటి కప్పుకొని ఇంట్లో పండుకోవాల్సింది. ఆడేదో పొడుస్తామని పోయి ఏం తేకుండా రాష్ట్ర ప్రతిష్టను ఈరోజు ఇంతగా దెబ్బ కొట్టినటువంటి మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నాం. ఈరోజు అదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడమే కాకుండా వాళ్ళకు చదువుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా చేస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 17 మెడికల్ కాలేజీలకు ఒకటేసారి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రాగలిగినారు. ఎన్ఎంసి నుంచి తీసుకొని వస్తే 17 మెడికల్ కాలేజీలు వస్తే ఎన్ని సీట్లు వచ్చేటివి? ఆల్రెడీ 5 స్టార్ట్ అయినాయి. 5 దానిలకు 750 మందికి ఆల్రెడీ సీట్లు వచ్చి చదువుతున్నారు. ఇంకొక 7 కాలేజీలు రెడీగా స్టార్ట్ చేయడానికి 1050 మందికి కొత్తగా మెడికల్ కాలేజ్ సీట్లు వస్తాయి. ఇంకొక 4 తయారు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి కనుక తయారైనాయంటే అవే 600 వస్తాయి. అంటే దాదాపుగా 2400 సీట్లు 2 సంవత్సరాలలో మీ ద్వారా మెడికల్ సీట్లు రాకుండా పోయినాయంటే ఎంత దుర్మార్గం. పులివెందుల కాలేజీకి 50 సీట్లు ఇస్తామని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు లెటర్ పెడితే మాకు వద్దని రాస్తాడా? ఎవడన్నా బుద్ధి ఉండేటోడు మాకు మెడికల్ సీట్లు వద్దని రాస్తాడా? ఈరోజు మీరు చేసే నిర్వాహకం వల్ల ఈరోజు 2450 సీట్లు 2 సంవత్సరాలలో పోయినాయి. అదే కాకుండా మీరు చేసింది ఈరోజు ఇవన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తూ ఉన్నారు. అంటే ఆ దాదాపుగా 75-80% బిల్డింగుల మీద ఇన్వెస్ట్ చేసింది గవర్నమెంట్, స్థలాలు గవర్నమెంట్వి. ఆ 20% 25% ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ నడపచ్చు. దానిలో తీసుకుపోయి ప్రైవేటుకు ఇస్తున్నారు. అది మీ వాళ్లకు, మీ కోటరీలో ఉండే వాళ్లకు, మీ వాళ్లకు పీపీపీ పద్ధతులు ఇచ్చి వాళ్ళతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటా తద్వారా మీ కూటమి బాగుపడడానికి. ఇదెంత దుర్మార్గం. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఆడ కాలేజీలకు మెడికల్ సీట్లే కాదు వచ్చేది, కాలేజీలకు అనుబంధంగా ఒక హాస్పిటల్ వస్తుంది. ఆ హాస్పిటల్ వచ్చినప్పుడు అక్కడ పీజీ స్టూడెంట్లు వస్తారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జిల్లా స్థాయి హాస్పిటల్ వచ్చినప్పుడు వైద్య సౌకర్యాలు కానీ వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటివన్నీ కూడా బిల్డింగులన్నీ తయారైన తర్వాత మీరు ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సీట్లు తీసుకురాకుండా మెడికల్ డాక్టర్లు కావాలనేటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఓసీలకు 600 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి సీట్ వచ్చే పరిస్థితి లేదు. బీసీలకు 500 మార్కులు వచ్చినా సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఇది అవే గినక మొత్తం మెడికల్ కాలేజీలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయంటే 350-400 మార్కులు వచ్చినా
మన రాష్ట్ర విద్యార్థులకు డాక్టర్లు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అవకాశాన్ని చేతిలో పోగొట్టినారు.